సంక్రాంతికి రోడ్లన్నీ అద్భుతంగా ఉండాలి. అది అన్ని చోట్లకెళ్ళి చెప్పుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఆంధ్రులు అన్నటువంటి పాయింట్ ఏదైతే జరిగిందో, మరి సంక్రాంతికి మొన్ననే మనం పోల్ కూడా పెట్టాం. చాలామంది లేదన్నారు. ఇప్పుడు పత్రికల పరంగా చూస్తేనే వస్తున్నటువంటిది ఇది అన్ని పత్రికలే. ఇందులో ఈ పత్రిక ఆ పత్రిక అన్నటువంటి తేడా ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి ఈనాడు దగ్గర నుంచి అన్ని పత్రికల్లో కూడా వస్తున్నటువంటి, అంటే ఇక్కడ తెలివిగా చేస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, చెడుని చెవిలో చెప్పు మంచిని అరిచి చెప్పు అన్నటువంటిది జగన్ టైంలోనే రివర్స్లో ఉంది. చెడుని అరిచి చెప్పారు, మంచిని చెవిలో చెప్పారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలివిగానే చెడుని మాత్రం ఇక్కడ చాటుగా చెప్తున్నారు, లోకల్ ఎడిషన్కి పరిమితం చేస్తున్నారు. సాక్షి లాంటి వాళ్ళు కూడా లోకల్ ఎడిషన్స్కి వెళ్తున్నారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు కూడా లోకల్ ఎడిషన్స్లో ఎక్కువగా టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ గుంతలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో వస్తున్నటువంటి వార్తలు ఇవి 1 by 1 హైలైట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడెక్కడ రోడ్లు గుంతలు పూడ్చింది ఎవరు, పూడ్చేది ఎవరు, ఎట్లాంటివన్నీ ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది. అప్పట్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలేదు, ఆ ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రయత్నం చేస్తున్నారు రాసుకొచ్చింది. ఇప్పుడు రాష్ట్రం అయితే చేస్తున్నారు. కాకపోతే ఈనాడు లాంటి వాళ్ళు కూడా రాస్తున్నారు రోడ్లకు సంబంధించి ఎట్లాగున్నాయి అన్నటువంటిది. అదే సందర్భంలో లెవెల్గా పూడ్చని గుంతలు, ప్రయాణికుల ఇబ్బందులు లాంటిది ఆంధ్రప్రభ లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కథనాలు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతున్నటువంటిది ఏంటి, రహదారుల రూపు అన్నటువంటిది ఏం మారలేదు. 100కి 70-80% మారలేదు. 10-20% ఈ గుంతలు పూడ్చడము ఇట్లాంటివి మాత్రం జరిగినాయి అన్నటువంటిది. బాగా అయితే గుంతలు పూడ్చేటటువంటి దాన్నే రోడ్లు వేసేసినట్టుగా కొన్ని చోట్ల చెప్పారన్నటువంటి కాన్సెప్ట్లు కూడా వస్తున్నాయి. దీన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. గుంటలకు సంబంధించి చెప్పిందంతా కూడా ఏ విధంగా ఉంది, మాటలకి చేతలకి తేడా చూడండి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది.